సీరియస్గా చెప్తున్నా, గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. కాటిపల్లి వెంకటరమణారెడ్డి లాంటి నాయకుణ్ణి నేను ఇలా యాక్టివ్ పాలిటిషియన్ ఉండొచ్చు, ప్యాసివ్ పాలిటిషియన్ ఉండొచ్చు, లేకపోతే నేను ఒక సానుభూతి పరుణ్ణి ఉండొచ్చు, ఆ కాడికి వస్తే నాకు ఒక ప్రత్యేకమైన పార్టీ ఇష్టం ఉండొచ్చు. ఆబ్వియస్లీ ఇది అందరికీ సహజం, కాదని అంటలేను. బట్ వ్యక్తులను పక్కకు పెట్టి ఒక రాజకీయానికి కొత్త కోణం, అంటే రాజకీయం అంటే లక్షలు కావు, రాజకీయం అంటే లక్షణాలు అని తీసుకొచ్చిన మొగోడు మునగాడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే రిజల్ట్ ఏదైనా రాని బాస్. ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాడు. ఏందనంటే నేను నా సొంత పైసలతోని డెవలప్మెంట్ చేస్తా అంటే క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఏందనంటే కేసీఆర్ అనేట ఆయన రేపు ఆయన గెలిస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకనంటే 7:30 గంటలకు ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసిరో నేను ఆ రోజు మరవలే. నేనే ట్వీట్ చేసిన దానిపైన ఆయన మీద ఫిదా అయిపోయి